నమస్తే అండి అందరికీ. నేను మీ కళ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేసి వీడియోని పూర్తిగా చూడండి. నిమ్మకాయలు ఇగో ఈరోజు నా టిఫిన్ ఏంటో తెలుసా? ఇవేనమాట దానిమ్మ గింజలు. మొన్న తెచ్చాను కాయలు, ఒకటి కూడా తినలేదు, ఎవరూ తినలేదు, అసలు అలానే ఉన్నాయి అన్నమాట. నేను ఈరోజు 2 ఒలుచుకొని తినేసినాను. పొద్దునైతే వంట చేయలేదన్నమాట, టిఫిన్ కూడా చేయలేదు. ఎందుకు అంటే మా ఆయన పొద్దున్నే పనికి వెళ్ళిపోయాడు. ఈరోజు బేల్దారి పనికి కాదు, కంది కోయడానికి వెళ్ళాడు అనమాట. వాళ్ళే తెస్తానన్నారంట అన్నము. పొద్దున్నే 6ంటికి వెళ్ళి మధ్యాహ్నం నుంచి వచ్చేస్తాను అని అన్నాడు. అందుకని క్యారేజ్ తీసుకెళ్ళలేదన్నమాట. సరే అని చెప్పేసి పిల్లల కోసమైనా వంట చేద్దాం అనుకుంటే వాళ్ళు క్యారేజ్ వద్దన్నారు. ఇంకా వాళ్ళని రెడీ చేసేసి ఇంకా ఇడ్లీ తెచ్చుకున్నారు, తిన్నారు, వెళ్ళిపోయారు అనమాట స్కూల్కి. నేను నిదానంగా చేసుకోవచ్చులే అన్నట్టు ఇంకా అవి తినుకుంటా ఉంటే ఈ తోటకూర అమ్మే ఆవిడ వచ్చింది. ఆవిడ చూశారు కదా ఎంత పెద్ద ఆవిడో. తోటకూర, గోంగూర, నిమ్మకాయలు, జామకాయలు అనుకుంటా రోజు వస్తుంది అనమాట. ఆవిడకి కొంచెం చెవులు కూడా వినిపించవు, గట్టిగా చెప్పాలి. అయినా ఈ వయసులో ఆమె కష్టపడి ఆమె కాళ్ళ మీద ఆమె నిలబడుతుంది. అప్పటి కాలం ఫుడ్ తినడం వల్ల అనుకుంటా. ఇప్పటి వాళ్ళు ఏంటో ఈ వయసులోనే ఇట్లా అది నొప్పి ఇది నొప్పి అని అంటున్నారు నాలాగా. నేను ఇప్పుడైతే నా గురించి కూడా కొంచెం చెప్దాం అనుకుంటున్నాను. ఏంటి అంటే నా బ్యాక్ పెయిన్ గురించి అనమాట. నేను ఇప్పుడు 1 ఇయర్ దాటిపోయింది సర్జరీ చేయించుకొని. 1 ఇయర్ కల్లా నీకు తగ్గిపోతుంది, మంచిగా పని చేసుకోవచ్చు అని చెప్పారు డాక్టర్స్ అయితే. ఇంకా ఆ నమ్మకంతో నేను చేయించుకున్నాను. చేయించుకోక ముందు కూడా 2 సంవత్సరాలు నేను చూయించుకున్నాను, ట్యాబ్లెట్స్ వాడాను. అప్పుడైతే కొంచెం కాళ్ళు కూడా బాగా నొప్పి వచ్చాయి. వాళ్ళు చెప్పారు 4 హాస్పిటల్ని అడిగితే 4 హాస్పిటల్లో ఫస్ట్ ఏమో నీ ఏజ్కి చేయకూడదమ్మా ఆపరేషన్, అప్పుడే ట్యాబ్లెట్స్ వాడు అని అన్నారనమాట. తర్వాత ఏమో కాలుకి ప్రాబ్లం వచ్చింది కదా, కాలు తీసేసిన సందర్భాలు కూడా ఉన్నాయి, చేయించుకోవడం మంచిది, ఏం కాదు అని చెప్పేసి అట్లా చెప్పారు. ఇంకా సరే అని 4 హాస్పిటల్లో తిరిగితే 4 అంతే చెప్పారనమాట, సర్జరీ చేయాల్సిందేను అని చెప్పేసి. ఇంకా తప్పదు కదా, చెయ్యాలి అన్నప్పుడు చేయించుకోవాలి. నేను అట్లా అడిగి ఎట్లా తగ్గుతుంది, తర్వాత పని చేయొచ్చా చేయకూడదా అని చెప్పేసి అడిగి మరీ చేయించుకున్నాను. కానీ ఏంటో ఇలా అయిపోయిందనమాట నా పరిస్థితి. ఏమి అసలు ఈ వంట చేయడానికి నించోవడం కూడా నాకు చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వంట ఎంతసేపు పడుతుంది? 1 గంట పడుతుంది. గంట కూడా నేను నించోలేకపోతున్నాను అనమాట. నాకు అసలు ఏంటో ఇది. ట్యాబ్లెట్స్ వాడాను, ఇంకా మంచిగా ఫస్ట్ అయితే మంచిగా ఫుడ్ కూడా తీసుకున్నాను, ఇప్పుడు తగ్గించాను. మళ్ళీ ఇప్పుడు నేను కొంచెం ఫుడ్ తినాలి అని చెప్పేసి ఇప్పుడు అనుకుంటున్నాను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్ళిన ప్రతిసారి డబ్బులు అయిపోవడమే కానీ నొప్పి మాత్రం అసలు తగ్గింది లేదనమాట. ట్యాబ్లెట్స్ వేసుకున్నప్పుడు కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది, మళ్ళీ మార్నింగ్కి మళ్ళీ అదే పెయిన్ అనమాట. ఏంటా ఈ బాధ అసలు. చేపించుకోకముందు అదే నొప్పి, చేపించుకున్న తర్వాత అదే నొప్పి. కొంతమంది ఏమో అసలు చేయించుకోకూడదు, అది ఇంక అంతే, చేయించుకున్నా కూడా తగ్గదు, తొందరగా సెట్ అవ్వదు, ఎవరికి ఎందుకు చేయించుకున్నావు అని కొంతమంది అంటారు. కొంతమంది ఏమో నువ్వు చేయించుకున్న తర్వాత మంచిగా ఫుడ్ తీసుకోలేదు, నువ్వు ఎమ్మటే పని చేసావేమో అందుకని నీకు తగ్గలేదు అని చెప్పేసి కొంతమంది అంటారు. ఏమీ అర్థం కావట్లేదు నాకైతే అసలు. ఏంటి నేను అసలు నాకు తగ్గుతుందా, నేను ఇంతే ఉంటానా అని చెప్పేసి అదొకటి ఆలోచన అయిపోయిందనమాట. నేనైతే ఇప్పుడు తోటకూర పప్పు చేస్తాను. అవన్నీ ఒక్కదాన్నే ఉంటాను కదా, ఇవన్నీ ఆలోచనలు వస్తాయన్నమాట. ఎట్లా నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏం చేయలేకపోతున్నాను. పొద్దున కూడా బ్యాగులు మోయలేక వాళ్ళు నన్ను రమ్మన్నారు అనమాట. నేను ఏం చెప్పాలి అసలు, నాకు నడవడానికి కూడా నిజంగా ఆ బ్యాగులు నేను అస్సలు మోయలేకపోతున్నాను. వాళ్ళు కాదు, నేను అసలు మోయలేక, నేను అసలు పట్టుకోలేక నేను ఆ బ్యాగులు తీసుకొని ఆ స్కూల్ వరకు నడిచే పరిస్థితిలో కూడా లేను అనమాట. అట్లా అయిపోయింది.
ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంతే ఉంటానా వంట చేసుకుంటా ఇంట్లో. మిషన్ కుడదామన్నా కూడా అవ్వట్లేదు అనమాట. బ్లౌజులు అయితే ఉన్నాయి కుట్టమని. ఇప్పుడు 10 days నుంచి నాకు బాగా పెయిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. కుట్టాలి, వాళ్ళకి ఇవ్వాలి, ఇచ్చేసి నాకు అంటే ఇప్పుడు నొప్పి అంటున్నా కదా, మళ్ళీ ఒక బ్లౌజ్ కుట్టినా కూడా అందరూ ఏమంటారు, నాకు తెలుసు ఏదో కుడితే కొంచెం పిల్లలకన్నా వస్తాయి అని చెప్పేసి నేను కుట్టుకుంటా, ఆ నొప్పి మీద కుట్టకపోతే ఏమి అని చెప్పేసి కొంతమంది అంటారు. చెప్తే చాలా ఉంటాయి. పప్పు అయితే ఉడుకుతుందనమాట. ఈలోపు నేను కొంచెం తోటకూర మొత్తం వేయలేదు, కొంచెం ఉంచుకున్నాను. ఏంటో ఫ్రై చేసుకోవాలనిపించింది, అందుకని ఫ్రై చేశాను. ఆ ఫ్రై చేసేది షార్ట్ వీడియో తీసాను అనమాట, ఫుల్ వీడియో తీయలేదు. షార్ట్లో పెడదాంలే అని చెప్పేసి, ఇంకా ఈ వీడియోలో పెట్టినంత లెంత్ అయిపోతుంది అని ఇంకా షార్ట్లో పెడదామని చెప్పేసి ఫ్రై చేసేది చూపించలేదు. ఈ పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఇంకా పప్పు గుత్తితో కూడా అవసరం లేదు, మెత్తగా ఉడికిపోయిందని గెంటితోటే అట్లా తిప్పేసినాను అనమాట. ఇంక పప్పు అయితే తాలింపు వేసుకున్నాను. నేను ఎలా ఉంటుంది నా లైఫ్ నాకేం అర్థం కావట్లేదు. ఇదే ఛానల్లా చూస్తే వ్యూస్ రావు, పెట్టి వేస్ట్ అనిపిస్తుంది. కానీ చాలామంది కష్టపడుతున్నారు, సరే మన ప్రయత్నం మనం చేద్దాము అని చెప్పేసి తీస్తున్నా. కానీ నాకు అసలుకి వీటి మీద చూశారు కదా నిన్న 500 వ్యూస్, అంతకంటే అసలు 200 300 దగ్గర ఆగిపోతున్నాయి వీడియోస్. ఎప్పుడు అవుతుందో ఏమో అర్థమే కావట్లేదు. ఇది ఒక టెన్షన్ మళ్ళీ నాకు. సరే ఏమీ చేయకుండా ఉందామంటే ఏం చేయలేదు అన్న ఫీలింగ్ అయితే ఉంది నాకు. ఇదన్నా చేస్తున్నా కదా కొంచెం మంచిగా అనిపిస్తుంది, సరే చేస్తున్నా కదా ఏదో ఒక రోజు అవ్వకపోదా అని చెప్పేసి ఆ నమ్మకంతో చేస్తున్నాను అంతే. మైండ్ కూడా కొంచెం మంచిగా ఉంటుంది ఈ వీడియోస్ చేయడం వల్ల. మనీ వచ్చేది తర్వాత సంగతి అయినా మైండ్ అయితే కొంచెం బాగుంటుంది వీడియోస్ చేసుకోవడం వల్ల, మీ కామెంట్స్ చూడడం వల్ల కూడా. పప్పు అయితే అయిపోయిందనమాట. ఎన్నిట్లలో పోసానో చూసారు కదా, కుక్కర్లో, బాండీలో, తర్వాత ఒక గిన్నెలో కూడా పెట్టేసినాను. కొత్తిమీర నాకు తెచ్చినట్టు గుర్తులేదనమాట. నేను మొన్న తెచ్చాను, కవర్లోనే ఉండిపోయింది. ఇంక మళ్ళీ పప్పు లాస్ట్లో గుర్తొచ్చింది, కొత్తిమీర ఉంది కదా కొంచెం తెచ్చేద్దాం అని చెప్పేసి ఇంకా మంచిది చూసి పప్పులో వేసేసినాను. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఒక టాపిక్ గురించి తీసుకొని ఇంకా దాని గురించి మాట్లాడాలి బ్లాగ్స్ చేసేటప్పుడు. నడుము నొప్పి వచ్చిందండి నాకు నిజంగా. వంట చేసేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అప్పటికి నేను పప్పు విజిల్ వచ్చేటప్పుడు వెళ్ళి పడుకొని మళ్ళీ వచ్చాను. వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి.